Hi students, now I am going to start the short story My Elder Brother. This is a third short story, My Elder Brother, written by Munshi Premchand. See the title, My Elder Brother. What is the meaning of my elder brother? Elder brother, younger brother. Elder brother means పెద్దన్నయ్య, younger brother అంటే తమ్ముడు. మై ఎల్డర్ బ్రదర్, నా యొక్క పెద్దన్నయ్య స్టోరీ, షార్ట్ స్టోరీ, నాన్ డీటెయిల్. నౌ we introduce our writer. Munshi Premchand is regarded as the emperor of Hindi novelists. Here Munshi Premchand is regarded means గుర్తించటం, regarded as the emperor of Hindi novelists. హిందీ నావలిస్ట్లలో ఈయన ఒక ఎంపరర్గా గుర్తిస్తాం, చక్రవర్తిగా. దో నేమ్డ్ ధనపత్ రాయ్, king of wealth. Here his name was Dhanapat Rai, king of wealth. All through his life he faced financial turmoil. All through his life he faced financial turmoil. Here financial turmoil means financial crisis, financial difficulties, financial problems, financial confusion. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఈయన జీవితం మొత్తం. When he was just 8, his mother died. When he was just 8 years old, his mother was died. పాపం అతనికి 8 సంవత్సరాల వయసులోనే తల్లి చనిపోయింది. He felt isolated and sought solace in books. He felt very lonely. ఐసోలేటెడ్ మీన్స్ ఎలోన్, ఒంటరిగా ఫీల్ అయ్యాడు. ఎవరికైనా తల్లి చనిపోయిందంటే వీ ఫీల్ ఎలోన్, చాలా బాధపడుతున్నాం, ఒంటరిగా భావిస్తాం. అట్లనే హీ ఫెల్ట్ ఐసోలేటెడ్ అండ్ సాట్ సొలేస్ ఇన్ బుక్స్. హీ ఫౌండ్ సొలేస్ ఇన్ బుక్స్, రీడింగ్ బుక్స్. మరి అతనికి ఆ బాధ నుంచి ఉపశమనం ఎలా పొందిందంటే రీడింగ్ ఇన్ బుక్స్, పుస్తకాలు చదవడం ద్వారా ఉపశమనాన్ని పొందాడు. He started working as a seller of books, but later settled down as a teacher. First, he started working as a seller of books. Book seller ga itani work start చేశాడు. And later settled down as a teacher. ఆ తర్వాత టీచర్ గా సెటిల్ అయిపోయాడు. Considered the greatest writer in Hindi. After that, he was considered ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ హిందీ. హిందీలోనే గొప్ప రచయితగా మనకు పేరుంది. మున్షీ ప్రేమ్చంద్ బికేమ్ వెరీ గ్రేట్ రైటర్, గ్రేటెస్ట్ రైటర్ ఇన్ హిందీ. హిజ్ వర్క్స్ ఇంక్లూడ్ ఏ డజన్ నావెల్స్. హియర్ హీ రోట్ డజన్ నావెల్స్. డజన్ మీన్స్ 12 నావెల్స్. నవలలో ఒక 12 రాసిండు. అబౌట్ 250 షార్ట్ స్టోరీస్. అండ్ ఆల్సో హీ రోట్ 250 షార్ట్ స్టోరీస్, సెవెరల్ ఎస్సేస్ అండ్ మెనీ ట్రాన్స్లేషన్స్. ఆ తర్వాత అనువాదాలు కూడా చాలా రాశాడు. సి నౌ ఐ విల్ రీడ్ ద స్టోరీ. సి పేజ్ నంబర్ 130. అబౌట్ ద స్టోరీ, మై ఎల్డర్ బ్రదర్, అబౌట్ ద స్టోరీ. సి నౌ. మై ఎల్డర్ బ్రదర్ ఒరిజినల్లీ రిటన్ ఇన్ హిందీ యాజ్ బడే భాయ్ సాహెబ్. హియర్ My elder brother, the story originally written in Hindi as Bade Bhai Sahib. Bade Bhai Sahib in Hindi. హిందీలో బడే బాయ్ సాహెబ్ అంటే పెద్దన్నయ్య అని పేరు. అలా హిందీలో రాసిండు. ఈజ్ ఏ లైట్ హార్టెడ్ కామిక్ టేల్. ఇట్ ఈస్ ఏ లైట్ హార్టెడ్ కామిక్ టేల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కామిక్? కామిక్ మీన్స్ కామెడీ. హియర్ రిలేటెడ్ టు కామిక్ refers to the humorous story.
హాస్యాస్పదమైన కథ. లైట్ హార్టెడ్, కొద్దిగా మనం చదివిన తర్వాత హార్ట్ అనేది లైట్గా అయింది అంటే ఉపశమనం, మనసుకు ఉపశమనం కలిగిస్తుంది. విత్ ఇట్స్ జెంటిల్ హ్యూమర్ అండ్ సటిల్ ఐరనీ. హియర్ ఇన్ ది స్టోరీ విత్ జెంటిల్ హ్యూమర్ అండ్ సటిల్ ఐరనీ. జెంటిల్ హ్యూమర్, సటిల్ ఐరనీ అంటే కొంచెం హ్యూమర్, కొంచెం ఐరనీ, సున్నితమైన హాస్యంతో స్టార్ట్ చేశాడు. ద స్టోరీ అపీల్స్ టు ఆల్. ఇట్ సెటరైజెస్ ద ల్యాప్సెస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇన్ ది స్టోరీ డీల్స్ విత్ ద present education system. Here it satirizes means satirizes means to attack. Satirizes means here ridicule, కొద్దిగా ఎగతాళిగా అపహాస్యంగా అనిపిస్తుంటారు, సెటైర్లు వేస్తుంటాడు. ఇట్ సెటరైజెస్ ద ల్యాప్సెస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ల్యాప్సెస్ మీన్స్ టెంపరరీ ఫెయిలింగ్ ఆర్ టెంపరరీ ఫాలింగ్ డౌన్. టెంపరరీ ఫాలింగ్ అంటే తాత్కాలికంగా కొంచెం ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యా వ్యవస్థ పడిపోయింది. సో ఇట్ డీల్స్ విత్ ద ల్యాప్సెస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, డిఫెక్ట్స్ ఉన్నాయి, విద్యా వ్యవస్థ పడిపోయింది అని దాన్ని దీంట్లో చెప్తుండు. ఇన్ ఏ సెటరికల్ వే, హాస్యాస్పదంగా. ద స్టోరీ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై మదన్ గోపాల్. Here the story was translated into English by who? మదన్ గోపాల్. మదన్ గోపాల్ ద్వారా ఈ కథ మనకు ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయబడ్డది. హియర్ ద narrator is younger than his elder brother by 5 years. In the story, the storyteller is younger brother. The narrator is younger brother. తమ్ముడు ఈ కథ చెప్తుంటాడు. Here the narrator is younger than his elder brother by 5 years. How many years? 5 years younger. అంటే ఇక్కడ అన్నయ్య కన్నా తమ్ముడు 5 సంవత్సరాలు తక్కువ. యంగర్ అని చిన్నోడు. అట్లనే మన తమ్ముని కన్నా అన్నయ్య ఎన్ని సంవత్సరాలు పెద్ద అనుకోవచ్చు? 5 years ఓల్డర్ అనుకోవచ్చు. ఎట్లా అనుకున్న ఒకటే మీనింగ్. సో ద నరేటర్ ఈజ్ యంగర్ దాన్ హిజ్ ఎల్డర్ బ్రదర్ బై 5 years. ఇక్కడ తమ్ముడు అన్నయ్య కన్నా ఒక 5 years తక్కువ వయసు ఉంటుంది తమ్మునికి. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్. హియర్ యంగర్ బ్రదర్ ఆల్వేస్ వాంట్స్ టు ప్లే. ఆటలాడుకుందాం అనుకుంటాడు ఎప్పుడు. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్. ప్లేయింగ్ అంటే తనకి ఇష్టం. హియర్ యంగర్ బ్రదర్ హీ స్టడీస్ ఓన్లీ వెన్ నెసెసరీ. హీ స్టడీస్ ఓన్లీ వెన్ నెసెసరీ ఆర్ ఫ్రీక్వెంట్లీ. అప్పుడప్పుడు చదువుతుంటాడు, అవసరమైనప్పుడు చదువుతాడు తమ్ముడు. ఎట్ he passes his examinations with distinction. Although he passes his examinations with distinction. Who passes? Who? Evaru? Younger brother passes in his examinations with distinction. How? Distinction. మంచి మార్కులతో, ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవుతుంటాడు తమ్ముడు. సో హీ రీడ్స్ ఫ్రీక్వెంట్లీ. అప్పుడప్పుడు చదువుతుంటాడు, ఇష్టం వచ్చినప్పుడు చదువుతుంటాడు అంతే. హీ ఆల్వేస్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్. ఆటలంటే బాగా ఇష్టం. ద ఎల్డర్ బ్రదర్ టేక్స్ హిజ్ స్టడీస్ వెరీ సీరియస్లీ. అపోజిట్ హియర్ ద ఎల్డర్ బ్రదర్, ఇక వీళ్ళ అన్నయ్య, పెద్ద అన్నయ్య, టేక్స్ హిజ్ స్టడీస్ వెరీ సీరియస్లీ. హియర్ హిజ్ ఎల్డర్ బ్రదర్ వాజ్ స్టడియస్ వన్. వీళ్ళ అన్నయ్య ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. దట్ ఈజ్ సీరియస్ స్టడీ. వాళ్ళు ఎప్పుడు కూడా సీరియస్గా రెగ్యులర్గా చదువుతుంటాడు. He works late into the night. Here he works late into the night. చాలా పొద్దుపోయే వరకు చదువుతాడు. Yet he routinely fails in examinations and is detained in the same class. Here although he studies well, he is doing hard work, but he routinely fails in examinations. అంత కష్టపడి చదివినా ఎప్పుడు ఫెయిల్ అవుతుంటాడు అన్నయ్య. He routinely fails in examinations and is detained in the same class. Detained అంటే ఏంది? సిట్టింగ్ ఇన్ ద సేమ్ క్లాస్. ఈ సంవత్సరం అయింది, మళ్ళీ అదే క్లాస్ చదవాలి నెక్స్ట్ ఇయర్ కూడా. ఈజ్ డిటైన్డ్ ఇన్ ద సేమ్ క్లాస్. మళ్ళీ అదే తరగతి. ఈ సంవత్సరం 6th చదివింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా 6th. డిటైన్ అంటే అదే క్లాసులో కూర్చుంటాడు అన్నయ్య. యాజ్ ఎ రిజల్ట్, దీని ఫలితంగా
వైల్ ద ఎల్డర్ బ్రదర్ ఈజ్ ఇన్ ద 9th క్లాస్, ద యంగర్ వన్ రీచెస్ ద 8th క్లాస్. ఇలా డిటైన్ కావడం వల్ల ఏమైందంటే ద ఎల్డర్ బ్రదర్ ఈజ్ ఇన్ ద 9th క్లాస్, అన్నయ్య ఎప్పుడు 9th క్లాస్లోనే ఉంటుండో డిటైన్ అయ్యి, ద యంగర్ వన్ రీచెస్ ద 8th క్లాస్. కానీ తమ్ముడు మాత్రం ఏమైంది 6th, 7th, 8th వచ్చాడు. whenever the elder brother sees the younger brother play, whenever the elder brother sees the younger brother play, ఎప్పుడైనా తమ్ముడు ఆడుతుంటే అన్నయ్య చూస్తే మాత్రం he admonishes him, he warns him, he scold him. అన్నయ్య ఎప్పుడు తిడుతుంటాడు, మందలిస్తుంటాడు. he admonishes him and harangues him on the need to work hard. Harangues means, what is the meaning? Harangues of aggressive speech, కఠినంగా మాట్లాడడం, ఉపన్యాసించడం, గట్టిగా మందలించడం. harangues him. Here, whenever the elder brother sees the younger brother play, ఎప్పుడైనా తమ్ముడు ఆడుతుంటే అన్నయ్య కంటపడితే, he admonishes him, అన్నయ్య మందలిస్తాడు, అండ్ harangues him on the need to work hard, నువ్వు బాగా కష్టపడాలని లాంగ్ స్పీచ్ ఇస్తాడు, అగ్రెసివ్ స్పీచ్ ఇస్తాడు అన్నయ్య తమ్మునికి. బట్ ఎట్ ద ఎండింగ్ ఆఫ్ ద స్టోరీ కానీ కథ చివరిలో వీ ఫైండ్ దట్ ద ఎల్డర్ బ్రదర్ cannot control his own strong desire to play. But ending of the story, the elder brother cannot control his own strong desire to play. కానీ చివరికి అన్నయ్య ఆటలాడడం అనే కోరికని ఆపుకోలేకపోతాడు. హియర్ ఎల్డర్ బ్రదర్ కెనాట్ కంట్రోల్ హిజ్ ఓన్ స్ట్రాంగ్ డిజైర్ టు ప్లే. హీ వాంట్స్ టు ప్లే. అతడు కూడా ఆడాలనిపిస్తాడు తమ్ముని చూసి. ఓన్ హియర్ స్ట్రాంగ్ డిజైర్, అన్నయ్య దగ్గర గొప్ప కోరిక కలిగింది. హీ వాంట్స్ టు ప్లే. ద యంగర్ బ్రదర్ టేక్స్ ద ఎల్డర్ బ్రదర్స్ సమన్స్ ఇన్ ద right spirit, but here the younger brother takes the elder brother's sermons in the right spirit. Here ఎప్పుడైనా కానీ the younger brother takes the elder brother's sermons means speeches, lecturers. ఇక్కడ అన్నయ్య చెప్పినటువంటి అన్ని ఉపన్యాసాలు, అన్ని మంచి విషయాలు, అన్ని సూత్రాలన్నీ కూడా రైట్ స్పిరిట్స్తో తీసుకున్నాడు తమ్ముడు. The younger brother takes the elder brother's sermons means speeches, లెక్చర్స్, ఉపన్యాసాలను తీసుకున్నాడు ఇన్ ద రైట్ స్పిరిట్, స్ఫూర్తిదాయకంగా. తమ్ముడు ఎప్పుడు కూడా అన్నయ్యని తప్పుపట్టలేదు. హీ డస్ నాట్ మాక్ హిజ్ బ్రదర్స్ ఫెయిల్యూర్స్. హియర్ యంగర్ బ్రదర్ డస్ నాట్ మాక్ మీన్స్ రెడిక్యూల్. ఇక్కడ తమ్ముడు ఎప్పుడు కూడా అన్నయ్యని ఎగతాళి చేయలేదు. హిజ్ బ్రదర్స్ ఫెయిల్యూర్స్ అంటే అన్నయ్య నువ్వు ఫెయిల్ అయ్యావు అని ఎప్పుడు కూడా అన్నయ్యని ఎగతాళి చేయలేదు, రెడిక్యూల్ చేయలేదు. Though the elder brother fails in the examinations, but ending of the story here, though the elder brother fails in the examinations, అన్నయ్య పరీక్షలో ఫెయిల్ అయినప్పటికీ అన్నయ్య, though the elder brother fails in the examinations, అన్నయ్య ఫెయిల్ అయినప్పటికీ his sense of responsibility as a elder brother, ఇక్కడ ఇంటి దగ్గర ఇంట్లో పెద్ద అన్నయ్య అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. హిజ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతతో కూడినటువంటి అవగాహన, అర్థం చేసుకోవడం, ఒక పెద్ద అన్నయ్య అంటే ఎలా ఉండాలి అనేది. హిజ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, హిజ్ పర్స్వేసివ్ స్కిల్స్, హియర్ హిజ్ pervasive skills and his respect for parents make him a remarkable character. Here, though the elder brother fails in examinations, ఇక్కడ అన్నయ్య ఫెయిల్ అయినప్పటికీ his sense of responsibility, he feels very responsible. His persuasive skills, ఒప్పించే ఆ నైపుణ్యాలు, and his respect for parents, తల్లిదండ్రుల గౌరవించటం, make him a remarkable character. Through this story, his character is very remarkable one. బాగా గుర్తుంచిన క్యారెక్టర్ ఇక్కడ ఏంది అంటే మై ఎల్డర్ బ్రదర్, అన్నయ్య యొక్క క్యారెక్టర్ మనందరం కూడా మర్చిపోని క్యారెక్టర్. సో
This is the story of my elder brother. Thank you.